ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. ఆత్మస్వరూపులందరికీ అభివాదములు. ఈనాటి ఆదిశంకర భగవత్పాద విరచితమైన వివేక చూడామణిని కొంచెం చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి అదృష్టాన్ని మనకి ప్రసాదించిన గురుదేవులకు నమోవాకారం. పోయినసారి మనము బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటి ఫ్రేజ్లో బ్రహ్మ సత్యంతో మొదలుపెట్టి మనము గురువుగారి సిద్ధాంతాన్ని చూస్తున్నాము. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా, జగన్మిథ్యా, జీవ బ్రహ్మయేవ, జీవో బ్రహ్మైవ, నా అపరః నా పరః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నా పరః. ఇది భగవత్పాదుల వారు మనకు అందించినటువంటి మహావాక్యము, సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. దీంట్లో మొదటి రెండు మాటలు బ్రహ్మ సత్యం అనేటటువంటి వాటిని మనము విశ్లేషించుకుంటున్నాము. 19వ శ్లోకం వరకు వచ్చాం వివేక చూడమణిలో. ఇందులో ఉన్నటువంటి ఆ శ్లోకంలో మొదటి రెండు మాటలు ఇవే. అందుకని అక్కడ ఆగాము. బ్రహ్మాన్ని కొంతవరకు మనము విశ్లేషించి తెలుసుకున్నాము. ఈనాడు బ్రహ్మాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈనాడు సత్యం అనేటటువంటి విషయాన్ని గురించి చూస్తూ బ్రహ్మ అనే విషయాన్ని కూడా మరొక కొంచెం విశ్లేషణలు ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. ఒక్కసారి శ్లోకాన్ని పఠించుకుందాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యేవో, బ్రహ్మ సత్యం జగన్మిథ్యేవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్యవస్తు వివేకః సముదాహృతః. మనము సాధన చతుష్టయంలో ఉన్నాము. అందులో నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇత్యేవం రూపో వినిశ్చయ, ఇదేనయ్యా నిత్యానిత్య వస్తు వివేకము అన్నారు. అంటే ఏమిటి? ముందు బ్రహ్మ తెలియాలి కదా, మరి సత్యం అంటే మనకు తెలియాలి కదా. బ్రహ్మ తెలిస్తే, సత్యం తెలిస్తే జగత్తు ఎందుకు మిథ్య అన్నారు అనే విషయాన్ని మనం విశ్లేషించుకోవాలి. అందుకని ఇక్కడ ఆగాం, మనం నెమ్మదిగా వెళ్తున్నాం. ఓకే, ఇది పోయినసారి మనం అందరం చూసాం ఈ పటాన్ని. మేదన పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ తన మాయా శక్తితో హిరణ్య గర్భరూపంగా వస్తారు. ఆ హిరణ్య గర్భరూపం కూడా నిరవయవం, ఏ అవయవాలు లేకుండా, డిఫరెన్షియేషన్ లేకుండా అన్డిఫరెన్షియేటెడ్గా ఉంటుంది. ఆ మాయ అనేటటువంటిదే ఇది పరమాత్మ తాలూకా మాయ. అది ఈ పరమాత్మ మాయ ఎట్లా ఉంటుందంటే అది కూడా అవ్యాకృతంగానే ఉంటుంది. సో మొట్టమొదట అసంసారిగా, అసంభూతిగా, అవ్యాకృతంగా ఈశావాసనలో నేర్చుకున్నాం అసంభూతి సంభూతి అని. ఈ మాయయే అసంభూతి, ఈ మాయయే అసంసారి, ఈ మాయయే అవ్యాకృతం. పరబ్రహ్మ ఎలానో అవ్యాకృతమే, అది ఏం డిఫరెన్షియేషన్ ఉండదు. టోటలీ అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్ ఈజ్ ది అవ్యాకృతం. అసంసారి, అసంభూతి, అవ్యాకృతం అయినటువంటి ఈ మాయ సహాయంతో హిరణ్య గర్భ నిరవయవ బ్రహ్మ
హిరణ్యగర్భ ప్రజాపతి. ఈ స్టేజ్ని కారణ బ్రహ్మ అంటారు. ఈ కారణ బ్రహ్మ కార్యబ్రహ్మగా మారి సంసారి, సంభూతి, వ్యాకృతము అయినటువంటి విరాట్ రూపాన్ని పొందుతారు. ఈ విరాట్ రూపము మనకు ఈ హిరణ్యగర్భ ప్రజాపతి యొక్క ఇక సృష్టి కార్యక్రమాన్ని నడిపించేటటువంటిది. అక్కడి నుంచి ఈ ప్రజాపతులు ఇంధహ అంటే పరమేశ్వరుడని, ప్రజాపతి అని, అక్కడి నుంచి మనువులు, చరాచర సృష్టి అంతా మనకు దొరుకుతుందని, మనకు కనిపిస్తుందని, గోచరమవుతుందని మనం తెలుసుకున్నాం. రజ్జౌ సప్పహ సుక్త రజితం మరౌ సలిలం అనేటటువంటి వేదాంతంలో ఉపయోగించే భ్రాంతికి ఒక విధమైనటువంటి దృష్టాంతాలు. ఆ దృష్టాంతాల వల్ల మనము ఈ పరమాత్మని తెలుసుకోలేక ఈ జీవులుగా ఉండి ఈ లిమిటెడ్గా ఉన్నటువంటి ఈ జీవియే నేనే ఈ సర్వస్వము నా దేహమే అనేటటువంటి ఈ మాయలో, అవిద్యలో ఉంటాం. దానినే ఈ విరాట్ రూపము. ఇంధహ ప్రజాపతి, మనువు, చరాచర సృష్టికోటి, స్వేదజములు, అండజములు, ఉద్భిజములు, జరాయుజములు, స్థావరములు, జంగమములు అన్నీ వచ్చాయి. దీనినే ఇక్కడ ప్రవేశ శృతి అన్నారంటే పరమాత్మ ప్రవేశం అంటే ఏ మార్పు ఉండదు. మార్పు లేకుండా పరమాత్మ ఒక ప్రతిబింబంగా, ఒక ఆభాసగా మనకి ఇక్కడ ప్రవేశిస్తారు. అలాగే ఇదంతా కూడా విలీన శృతి, ఆయనలో కలిసిపోవడం విలీన శృతి అంటారు. మనకి భగవద్గీతలు కూడా వస్తుంది, సంభవామి ఆత్మమాయయా, నేను నా యొక్క మాయ వలన నన్ను నేను సృజించుకుంటున్నాను. సంభవామి యుగే యుగే సంభవామి ఆత్మమాయయా అనడంలో ఆయన ఉద్దేశం, అక్కడ పరమాత్మ ఉద్దేశం అది. సో ఈ చాప్టర్ మనం ముందు చూస్తున్నాము. అయితే ఇక్కడ పోయినసారికి ఈసారికి తేడా ఏంటంటే సంభూతి అసంభూతి అంటే ఏమిటో వేరువేరుగా చెప్పుకున్నాము. అసంభూతి, అసంసారి, అవ్యాకృతము, నిర అవయవ హిరణ్యగర్భతత్వము, కారణ బ్రహ్మము. అది కార్యబ్రహ్మ రూపంలోకి అంటే ఎఫెక్ట్ అయినప్పుడు, కారణం అంటే మట్టి, కార్యం అంటే కొండ, అలా ఈ ప్రపంచము ఎక్స్ప్రెస్ అయినప్పుడు, వ్యాకృతమైనప్పుడు, సంసారి అయినప్పుడు సంభూతి అవుతుంది. అది వ్యాకృతమైనటువంటిదే విరాట్. ఈ సందర్భంలో మనము చతుర్ముఖ బ్రహ్మగారు, త్రిమూర్తులు, శక్తి ఇవన్నీ కూడా దైవీ శక్తులని, ఈ దైవీ శక్తులు ఆ విరాట్ పురుషునిలోనివేనని, అవి వేరే కాదని, ఇది పాలిథియిజం కాదని, ప్యాన్థియిజం అని తెలుసుకున్నాం. అంతేకాకుండా మనము వేదాంతంలో బ్రహ్మ అన్నప్పుడు, విష్ణువు, శక్తి అన్నప్పుడు అంతా కూడా ఈ పరబ్రహ్మ రూపాన్నే మనము ధ్యానించుకోవాలి తప్ప మనము చూసేటటువంటి పురాణంలో ఉన్నటువంటిది కాదు అని తెలుసుకుందాం. సరేనా? నెక్స్ట్ ముందుకెళ్ళాం. కొన్ని ఉపనిషత్తులు పోయినసారి చూసి ఉన్నాము. ఇక ఈసారి ఇంకొన్ని ఉపనిషత్తుల్లో బ్రహ్మతత్వాన్ని ఏమిటో తెలుసుకుందాం. కఠోపనిషత్తులో మనము ఈ విధంగా చూస్తాం. సర్వవేదాయత్పదమామనంతి తపసాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదగం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్. ఇదే భగవద్గీతలో ఇంచుమించు ఇదే శ్లోకం కనిపిస్తుంది. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే అనేది భగవంతుని మాట. ఆ విధంగా ఈనాడు వేదములలో భగవంతుడు ఎన్నో పేర్లతో పిలువబడతాడు. పోయినసారి చూశాం. సత్, అవ్యాకృత్, ప్రాణ, ఇంధః, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, పురుష, ఉత్తమ పురుష, పరమ పురుష. ఎన్నో చోట్ల భగవంతుని నిరాకార తత్వాన్ని సూచించేటప్పుడు ఆయనను అక్షర అనే పేరుతో కూడా మనము పిలువబడుతూ ఉంటారు. ఇటువంటి వేదవిధులు ఆ బ్రహ్మను నాశనము చెందనివాడు, నాశము చెందనివాడు, క్షయము చెందనివాడు, అక్షరుడు అంటూ చెప్తారు. ఆయనలో ప్రవేశించడానికి ఋషులు మహోన్నత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ
ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా ఈనాడు మళ్ళీ మరొక్కసారి తెలుసుకుందాం. సోకామయత బహుశ్యాం ప్రజాయేతి సతపోతప్యత సతపస్తత్వా ఇదగం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సత్య త్యజ్య అభవత్. తైత్రేయోపనిషత్. సో అకామయత, ఆ పరబ్రహ్మ కోరుకున్నారు. ఏమిటి కోరుకున్నారు? బహుశ్యాం, అనేకమును అగుదునుగాక, ప్రజాయేతి, నేను పుట్టెదను గాక. సోకామయత బహుశ్యాం ప్రజాయేతి, అలా అనుకుని తపస్సును అనుష్ఠించాడు. ఇక్కడ తపస్సు అంటే పరబ్రహ్మ గురించి మనము చేసేటటువంటి ఏ కార్యమైనా ఏకాగ్రతతో చేసేదానిని మనము తపస్సుని వర్ణించుకుంటాం. అటువంటి భగవంతుడు కూడా తపస్సును చేసి, ఆ పరమాత్మ తపస్సును అనుష్ఠించి తపస్తత్వ, ఆ విధముగా తపస్సు చేసి ఇదగం సర్వం అసృజత, ఇదగం, ఈ ఏది కలదో ఈ నామరూపాత్మక దృశ్య ప్రపంచాన్ని సర్వమును అసృజత, సృజించను. యదిదం కించ, చిన్నది పెద్దది అన్ని కూడా. తత్సృష్ట్వా, ఆ జగత్తును సృష్టించిన పిదప తదేవ అనుప్రావిశత్, దానిని లోపలకు ప్రవేశించను. ఆ జగత్తునే అనుసరించి ప్రవేశించను. ఈ ప్రవేశం అంటే మనం చూసాం, గృహప్రవేశంలో ఎక్కడో ఒక చోట ఏకదేశంగా కాదు, సర్వత్రా ఉండటము. ఒక ప్రతి ఏ విధంగా వస్త్రంలో మొత్తం అంతా ఉంటుందో ఆ విధంగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ప్రవేశించి ఏంటైంది? సత్ చ త్యత్ చ అభవత్, సత్ మరియు త్యత్తు మరియు ఆయను అంటూ లాస్ట్ టైం కూడా చూశాము. ఇక కొంచెం చూద్దాం. అసత్వా ఇదమగ్రమాసీత్, మొట్టమొదటగా ఈ జగత్తు నిశ్చయముగా అసత్ అనగా అవ్యాకృతముగానే నామరూపములు లేకనే ఉండెను. అసత్ అన్నారండి అంటే అసత్ అంటే మరి అనాత్మ కదా, అనాత్మగాను అలా అని కాదు. ఇక్కడ అసత్ అనే దానికి ఉపనిషత్ అర్థం ఏం చెప్తారంటే భగవత్పాదులు, అసత్ అనగా అవ్యాకృతంగానే నామరూపాలు లేకుండా ఉండింది. అసత్ అంటే లేనిదని కాదు, లేని దాని నుంచి ఏదైనా ఎలా వస్తుంది? రాదు కదా. అందుచేత తతో వై సత్ అజాయత, దాని నుండి సత్తు లభించింది, సత్తు పుట్టింది. ఆ అసత్తు నుండి నామరూపాత్మకమైనటువంటి సత్ అంటే జగత్ పుట్టెను. తస్తదాత్మానగం స్వయమకురుత, అంటే పరబ్రహ్మమే ప్రపంచం అయినది. ఆత్మానగం స్వయం అకురుత, పరబ్రహ్మమే ప్రపంచం అయింది. ప్రపంచమే పరబ్రహ్మము, జగత్తే పరబ్రహ్మము. మరి జగత్ మిథ్యాన్ని ఎందుకన్నారంటే జగత్తే పరబ్రహ్మము కదా. చూద్దాం. ఆ అసత్తు తనను తానే జగద్రూపముగా చేసుకున్నది. చేసి ఏం చేసింది? తస్మాత్ సుకృతం ఉచ్యత, కనుకనే దానిని సుకృతము అంటే చక్కగా స్వతంత్రముగా సుకృతము చేయబడినది, చేసినది అని చెప్పబడుతున్నది. అజాయత అనేటటువంటి భూతకాల క్రియ ఇక్కడ అనంతమైనటువంటి ఈ కాలం కన్నా ముందు ఎప్పుడో ఇది పరమాత్మ చేశారు. అంటే కాలము కూడా భగవంతుని సృష్టిలోనిదే. భగవంతుడు కాల ప్రమాణంలో ఉన్నాడు కదా, అంచేత ఆయన సృష్టి స్టార్ట్ అయ్యాక కాలం స్టార్ట్. అంచేత అజాయత అని భూతకాల క్రియ వేశారు. అసద్వా ఇదమగ్రమాసీత్ తతో వై సదజాయత తదాత్మానగం స్వయమకురుత తస్మాత్ సుకృతం ఉచ్యత ఇది ఈ మంత్రంలోని అర్థం. ఏమిటండి భావార్థం? మొట్టమొదట భగవంతుడు అనుకుని నేను సృష్టించుకుంటాను అనుకున్నారు.
అనుకుని నేను బహుధా అంటే చాలా ఎక్కువ అనేకంగా అవుతాను, ప్రజాయేతి పుడతాను అని చెప్పి తదు అనుప్రావేశత్ లోపల ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు ఏం చెప్తున్నారంటే మొట్టమొదటి అసత్తుగానే అవ్యాకృతంగానే మొత్తం పరమాత్మ ఉండినది. దాని నుంచి సత్తు అంటే ఈ ప్రపంచము జనించినది. దీనిని ఎవరు చేశారండి? ఆయనే స్వయం అకృత. ఇది ఎలా చేశారు? పర్ఫెక్ట్గా సుకృతముగా చేశారు అంటూ చెప్పారు. ఎప్పుడో కాలానికి అంతటికి ముందుగానే ఎప్పుడో చేశారు. తదనుప్రవిశ్య దానిలో ప్రవేశించి అనుప్రవేశించి సత్య చ అభవత్ యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే. దీనిని సత్యము అంటారు అన్నారు. ప్రవేశించి తదనుప్రవిశ్య సత్ మరియు త్యత్ ఆయను. సత్య చ అభవత్, సత్ మరియు త్యత్తు అయినది. ఆ బ్రహ్మము అను పేరు గల ఆత్మ సత్తు అయినది. సత్తు అంటే ఆకార అస్తిత్వము గల సర్వము సత్తు. ఏదైతే రూపముతో ఉంటుందో, కనిపిస్తూ ఉంటుందో ఒక రూపంలో, అదంతా సత్తు. దీనినే మూర్తము అంటాం. మూర్తము అంటే మూర్తి కలిగినటువంటి. నేల, నీరు, నిప్పు అనే 3 భూతాలు మూర్తము. చెత్తు కూడా అయినది. సత్తు చెత్తు 2 చాలు కూడా పెట్టారు. చెత్తు కూడా అయినది అంటే సత్తే కాదు, చెత్త కూడా పరమాత్మ నుంచే వచ్చింది. చెత్త అంటే ఏమిటి? ఆకారము లేనివి త్యత్, ఆకారం ఉన్నది సత్. సత్య చ ఆకారము లేనిటువంటి పంచభూతాలు, వాయువు, ఆకాశము అనేటటువంటి 2 భూతాలు, వాటి నుంచి డిరైవ్ అయినవి, వీటి సమ్మిశ్రణము. ఇవి అమూర్తములు. పరబ్రహ్మము సంకల్పించి, తప్పించి, సృష్టించి, అనుప్రవేశించి పంచభూతాత్మకమైనటువంటి విశ్వం అనే పేరు కలిగినది అయినది. ఇందులో అనడం వల్ల ఇంకా మనకి తెలియనటువంటిది చాలా ఉంది. తెలిసినది ఒక భాగం మాత్రమే, 3 భాగములు తెలియదు. అంటే ఎగ్జాక్ట్గా 25% నో. అంటే ఒక అంశ మేనిఫెస్ట్ అయింది, ఇంకా చాలా పెద్ద పార్ట్ మేనిఫెస్ట్ అవ్వలేదు. వలన పరబ్రహ్మము విశ్వము మాత్రమే కాదు, ఈ అనంతము అని అర్థం. ఇలా అనేక వ్యవహారాలతో ఉన్నదంతా సత్యమే అని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. యదిదం కించ, ఈ ఉన్నది ఏదుందో అది అంతా కూడా తత్ సత్యమితి సత్యమిత్యాచక్షతే, సత్యము అని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. అంటే సత్యం అనే పదంలో సత్ త్యత్తు అని 2 ఉన్నాయి. సత్తు అనేటటువంటిది మూర్తములు, గాలి, నిప్పు, నీరు, నేల అనేటటువంటి పంచభూతాలు, వాటితో ఏర్పడినటువంటి వస్తువులు ఏవేవే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా సత్తని. చెత్త అంటే వాయువు, ఆకాశము అని. అయితే కొన్ని భూతాల్లో ఈ 3 ఉంటాయా, కొన్నిట్లా ఉంటాయి. ఆ 2 అలా ఏర్పడ్డాయి సత్యత్తులుగా. మళ్ళీ వాటి తాలూకా పరస్పర అంశైర్ మిళితాని భూత్వా అని ముందు వస్తుంది శ్లోకం. వాటిలో అవి కలుస్తాయి, పంచీకరణం చెందుతుంది. స్థూలభూతాలు, మహాభూతాలు అని సూక్ష్మభూతాలు అవుతాయి. వాటి తాలూకా తన్మాత్రలు ఏర్పడతాయి. ఇవన్నీ కలిసి సృష్టి అవుతాయి. ఈ 2 విభాగాలుగా ఉన్నటువంటి మూర్తము, అమూర్తము విశ్వం అనే పేరుతో మనకు కనిపిస్తుంది. ఇది మేనిఫెస్ట్ పార్ట్ ఓన్లీ 1/4 మాత్రమే. 3/4 ఇంకా మేనిఫెస్ట్ కాలేదు. ఇంకా అనడం వలన ఈ విశ్వము కన్నా ఇంకా అనేకమైనటువంటి గెలాక్సీలు ఎన్నో ఉన్నాయని, అనంతమని, పరమాత్మ వ్యావృతిని ఎవరు కొలవలేరని, అప్రమేయమని మనకు తెలుస్తుంది. ఇలాంటి అనేక వ్యవహారాలతో ఉన్నదాన్నంతా కూడా సత్ ప్లస్ త్యత్ సత్యం అని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. త్యత్తుకు ఒక అండర్స్టాండింగ్ ఇచ్చారు. వేదహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వా అభివదన్యదాస్తే. పురుష సూక్తంలో చదువుతాం. త్రిపాదూర్ధ్వోదయైత్ పురుష పాదోస్యేహాభవత్ పునః. 3 పాదములు మీదనున్నాయి, ఒక పాదము అభవత్ పునః కలిగినది ఇక్కడ కనిపిస్తుంది. ఒక తత్వే. తతో విశ్వవ్యాక్రామత్
స అశన అనశనేనభి, భోజనము చేసేవి, భోజనము చేయనివి, అశనము అనశనము ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచే వచ్చాయి అంటారు. బుద్ధి వితర్కము వలన విచిత్య ధీర సర్వాణి రూపాణి, అనేక రూపములుగా తెలుస్తున్నాయి. ఇది బుద్ధిలో అవిద్య వలన వేరువేరుగా తెలుస్తున్నాయి, కానీ ఇవన్నీ కూడా ఒకటనేది మనకు తెలియటం లేదు. ఎందువల్ల? అవిద్య వల్ల. ఇదే భిన్నత్వం. జగత్తు ఏకపాద్విభూతి, త్రిపాద ఊర్ధ్వ ఉదయత్ పురుష పాదోస్య అభవత్ పునః. 1/4 ఓన్లీ ఈజ్ మేనిఫెస్ట్. 3 పాదములు ఆ పైన. ఇంకా శృతి ఏమంటోంది? ఏకో దేవో బహుధా సన్నివిష్ట, ఒకే పరమాత్మ బహుధా అనేకులందు సన్నివిష్ట ప్రవేశించుచున్నది. త్వమేకో అసి బహూన్ అనుప్రవిష్ట, నీ ఒక్కడవే అయి ఉండి ఓ పరమాత్మ అనేకులందు అనుప్రవేశం చేసి కనపట్టుచున్నావు. సర్వాంతర్గతత్వం అంటే ఇదే. త్వమేకో అసి బహూన్ అనుప్రవిష్ట, ఏకో దేవో బహుధా సన్నివిష్ట. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వా అభివదన్ యదాస్తే. పేర్లు పెట్టి ఇవి వేరువేరుగా తెలుసుకుంటాం. ఇంకా చూద్దాం. అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్. బ్రహ్మ అసత్ వేది చేత్ అంటే బ్రహ్మము లేదు. ఎవరైనా బ్రహ్మం అనేది లేదు అని తలపోస్తే అసన్నేవ సభవతి, అట్టివాడు లేనివాడు. వాడు ఉన్న కూడా లేనట్టే లెక్క, ఎందుకంటే బ్రహ్మమే లేనట్టున్నాడు వాడు. అస్తి బ్రహ్మ చేద్వేద అస్తి బ్రహ్మేతి చేద్వేద. ఆ ఎరుక కలుగుట వలన ఉన్నవానిగా అట్టి ఉన్నదని తెలుసుకున్న వాళ్ళని సంతమేనం తతో విదురితి. సంతం మహాత్ములు తత అట్టి వాణిని తెలియచున్నారు. విదురితి. అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్. ఎవడు పరబ్రహ్మము లేదు అని తలపోయినో అట్టివాడు లేనివాడు. అస్తి బ్రహ్మేతి చేద్వేద, బ్రహ్మము ఉన్నదని తెలుసుకున్నట్లయితే అట్టి వాణిని ఆ ఎరుక కలుగుట వలన ఆయనను ఉన్నవానినిగా సంతం ఏనం తతో విదురితి, మహాత్ములు తెలియచున్నారు. తస్యైష ఏవ శరీర ఆత్మ. ఈ ఆనందమయము ఏది గలదో విజ్ఞానమయ శరీరం నందు ఉన్న ఈయదియే ముందు చెప్పినటువంటి విజ్ఞానమయునకు ఆత్మ అంటూ తైత్రీయ ఉపనిషత్తులో మనకు చెప్తారు. అయితే ఏమిటి? ఎవరు బ్రహ్మము లేదనుకుంటారో వాడు లేనివాడు, ఎవరు బ్రహ్మము ఉన్నదని తెలుసుకుంటారో వారే ఎరుక కలిగిన వారు, వారే ఉన్నవారు. భగవద్గీతలోకి వస్తే స్మృతి ప్రమాణం విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఇదం జగత్ ఏకాంశేన విష్టభ్యాహం అండ్ స్థిత. కృత్స్నం ఏకాంశే ఇదం కృత్స్నం జగత్. ఈ కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా ఏకాంశేన విష్టభ్యాహం, ఒక అంశం మాత్రమే ధరింపబడి ఉంది, ఒక అంశం మాత్రమే మేనిఫెస్ట్ అయి వ్యాపింపబడి ఉంది. స్థిత విష్టభ్యాహమిదం స్థిత, విష్టభ్యాహం స్థిత ఏకాంశేన స్థిత. ఇదం కృత్స్నం జగత్ ఏకాంశేన విష్టభ్యాహం స్థిత. దీనినే కాశీఖండంలో ఈ ఉపనిషత్ వాక్యాన్ని ఒక పద్యంగా వ్రాస్తూ ఈ భావాన్ని ఆయన అక్కడ ఉపయోగించుకున్నారు. కమల నయన నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. కమల నయన నీవు అంటే పరమాత్మ, కలవాడు కలవాడు. అసద్బ్రహ్మేతి వేద చేత్ అసన్నేవ భవతి, లేనివాడు నీవు లేనివాడు.
ఉషస్థ బ్రాహ్మణంలో ఉషస్థుడు అనే ఆయన యాజ్ఞవల్కులతో మాట్లాడుతున్నారు. అధహైనం ఉషస్థ చక్రాయణ ప్రపచ్చ యాజ్ఞవల్కేతి హోవాచ యత్ సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరస్థం మే వ్యాచక్ష్వేతి. ఉషస్థుడనే ఆయన, ఈయన చక్రుని కొడుకు, అందుకే చక్రాయణ అన్నారు. ఉషస్థ చక్రాయణ అధహీనం ప్రపచ్చ. అడిగారు, ఏమిటి అడిగారు? యాజ్ఞవల్కేతి హోవాచ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, సాక్షాత్ అపరోక్షమైనటువంటి ఏ బ్రహ్మ కలదో, ఏ ఆత్మ సర్వాంతరస్థం, సర్వమునకు లోపల ఏ ఆత్మ కలిగినటువంటిదో, సర్వమునకు ఏ ఆత్మ లోపల ఉందో అటువంటి దానిని నాకు వ్యాచక్ష్వేతి చక్కగా బోధింపుము. ఓ యాజ్ఞవల్క, సర్వమునకు అపరోక్షమైనటువంటి ఈ బ్రహ్మ, సాక్షాత్ బ్రహ్మ ఏది ఉందో, సర్వమునకు లోపల ఏ ఆత్మ ఉందో దానిని గురించి నాకు బోధింపుము అంటూ అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఏషత ఆత్మా సర్వాంతర, నీ ఆత్మయే సర్వమునకు లోపలనున్నది. ఇంకా అర్థం కాలే. కథమో యాజ్ఞవల్క సర్వాంతర, అట్టి సర్వాంతర ఆత్మ ఏది? కథమ ఏది? ప్రాణమై అంటే ఆయన అడుగుతున్నారు. అడిగితే ఆయన చెప్తున్నారు, యః ప్రాణేన ప్రాణతి సాత్మ సర్వాంతరో, యో అపానేన పానితి సాత్మ సర్వాంతరో, యో వ్యానేన వ్యానితి సతాత్మ సర్వాంతరో, ఏ ఉదానేనుదానానితి సతాత్మ సర్వాంతర, ఏషత ఆత్మా సర్వాంతర. యః ప్రాణేన ప్రాణితి, ఏది ప్రాణమై ప్రాణక్రియను, ఏ అపానేన అపానితి అపానమై అపానక్రియను, వ్యానేన వ్యానితి వ్యానమై వ్యానక్రియను, ఉదానేన ఉదానితి ఉదానమై ఉదానక్రియను చేస్తున్నాడో సత ఆత్మ సర్వాంతరో, ఆ నీ ఆత్మయే సర్వమునకు లోపలనున్నది. ఈ నీ ఆత్మయే సర్వమునకు లోపల ఉన్నది. నీ లోపల ఉన్నదే సర్వాంతరమై ఉన్నది. ఈ అంతరాత్మయే బ్రహ్మం. సో ఇంతమంది వరకు ఏం నేర్చుకున్నాము? ముందు స్లైడ్లో సృష్టికి పరమాత్మ నుంచి ఉద్భవించింది, ఆయన సంకల్పంతోనే ఉద్భవించింది. ఆయన తప్పించి సృష్టి ఎక్కువగా అవ్వాలని, అనేకంగా అవ్వాలని ప్రజాయేతి పుట్టారని, అందులో అనుప్రవేశతి అంటేనేమో ఒక అనుప్రవేశం చేశారని, డైరెక్ట్ మాడిఫికేషన్ కాకుండా ప్రవేశ సృష్టి తెలుస్తున్నాం. అటువంటి ఆత్మయే సత్ త్యత్ అని రెండు భాగాలుగా మూర్తామూర్త రూపములలో ఉన్నది ఈ ప్రపంచంలో అంటూ మూర్తామూర్తముల గురించి, సత్యము అంటే తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు అపరోక్షాత్ బ్రహ్మ గురించి, అంతరాత్మలో ఉన్నటువంటి ఈ అంతరాత్మ బ్రహ్మ గురించి ఈ దీంట్లో చెప్పారు. ఇవన్నీ కూడా పరమాత్మకి రకరకాల విధాలుగా మనం అర్థం చేసుకోవడమే. గార్గి అనే ఆమె సంవాదం చేస్తూ యాజ్ఞవల్కుడు గారిని అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు బృహదారణ్యకంలో, యో వాయేతదక్షరం గార్గి అవిదిత్వా అస్మిగిన్ లోకే జుహోతి యజతే తపస్తప్యతే బహూని వర్ష సహస్రాణ్యంతవ దేవాస్య తద్భవతి లోకో భవతి. యో వాయేతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణో అథయ ఏతదక్షరం గార్గి విదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సబ్రాహ్మణః. ఓ గార్గి, యో వా ఏతదక్షరం గార్గి, ఎవడైతే అక్షర పరబ్రహ్మను తన రూపముగా ఆత్మరూపముగా తెలుసుకోలేక, అవిదిత్వా అంటే తెలుసుకోలేక, అస్మిన్ లోకే ఈ లోకములలో జుహోతి యజ్ఞకర్మలు చేయుచు, దేవతలను ఉద్దేశించి హోమము చేయుచు, యజతే హోమమును సంకల్పించుచు, తపస్తప్యతే ఎన్నాళ్ళు బహూని వర్ష సహస్రాణి అనేక వేల సంవత్సరములు తపస్సు చేయును, అది వీనికి అంతవది ఏవా అంతము గల ఫలములనే ఇచ్చున్నది అగుచున్నది. చూసారా, లోకములో ఎన్ని రకములైన కర్మలు, ఈ దేవతలను ఉద్దేశించి
హోమములు యజ్ఞములు ఎన్నో సంకల్పించి చేస్తూ అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా వీటన్నిటికీ కూడా అంతము కలిగినటువంటి ఫలములే లభించును. ఓ గార్గి, తద్భవతి లోకో భవతి యో వా ఏదక్షరం గార్గీ అవిదిత్వా ఏతదక్షరం గార్గీ అవిదిత్వా, ఈ అక్షర పరబ్రహ్మను తెలియకుండా అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి, ఎవడైతే అక్షర బ్రహ్మాన్ని తెలియకుండా అస్మాన్ లోకాన్ ఈ కర్మలోకము నుండి ప్రయతి అంటే నిర్గమించును, మరణించును. సా అతడు కృపణ, అట్టివాడు దీనాతి దీనుడు. కృపణత్వం అంటే కార్పణ్యం. గీతలో కూడా చెప్తారు కదా, అర్జునుడు అంటాడు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. కార్పణ్యం అంటే కృపణత్వం, అంటే దీనత్వము. ఏమిటి ఆ దీనత్వము? అక్షర పరబ్రహ్మను తెలియకపోవడమే కార్పణ్యం, అదే దీనత్వం. అటువంటి కృపణుడు దీనాతి దీనుడు ఓ గార్గి, ఎవడైతే అక్షర పరబ్రహ్మను తెలియకుండా కర్మలోకాన్ని, ఈ లోకముల నుండి కర్మలోకం నుండి నిర్గమిస్తాడో, మరణిస్తాడో అట్టివాడు దీనాతి దీనుడు. ఓ గార్గి, ఏతదక్షరం గార్గి విదిత్వా, తెలుసుకొని అస్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ, ఈ అక్షర పరబ్రహ్మమును తెలుసుకొని దేహాత్మభావమును విడిచిపెట్టును. అస్మాల్లోకాత్ ప్రైతి అంటే ఈ లోకములో లోకములను విడిచిపెట్టడం అంటే ఈ దేహభావాన్ని విడిచిపెట్టడం. అట్టివాడు స బ్రాహ్మణ. మనకు తెలుసు బ్రాహ్మణ అనే పదానికి వర్ణము లేకపోతే జాతి లేకపోతే కులము అని కాదు. అట్టివాడు బ్రాహ్మీభూతుడు, ముక్తుడు అంటూ ఈ అక్షర పరబ్రహ్మాన్ని చెప్తూ యాజ్ఞవల్కుడు ఇక్కడ చెప్పారు. ఇందాకల దాంట్లో సర్వాంతర పరబ్రహ్మాన్ని, సర్వాంతరత్వాన్ని చెప్పారు. ఇక్కడ అక్షర పరబ్రహ్మాన్ని చెప్పారు. యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరగం శృణోతి తదితర ఇతరం అభివదతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విజానాతి. యత్ర వాస్య సర్వాత్మైవ భూత్ తత్కేనకం జిఘ్రేత్ తత్కేనకం పశ్యేత్ తత్కేనకం శృణుయాత్ తత్కేనకం అభివదేత్ తత్కేనకం అన్వీత తత్కేనకం విజానీయాత్ ఏనేదగం సర్వం విజానాతి తం కేన విజానీయాద్ విజ్ఞాతారం మరే కేన విజానీయాదితి. యత్ర హి ద్వైతమివ భవతి, ఎప్పుడు ద్వైతము వలే ఉండును. ద్వైతము ఉండును అనలే, ద్వైతం ఉండదు, ఉన్నది ఏకత్వమే కదా. ద్వైతములాగా ప్లూరల్గా మల్టిపుల్గా మనకు కనిపిస్తుంది. ద్వైతము వలే, ద్వైతమివ భవతి. యత్ర హి ద్వైతమివ భవతి, అప్పుడు తదితరం ఇతరం జిఘ్రతి, ఇతరుడు ఇతరమును ఆఘ్రాణించును. తదితర ఇతరం పశ్యతి, ఇతరుడు ఇతరమును చూచును. తదితర ఇతరగం శృణోతి, ఇతరుడు ఇతరమును వినును. తదితర ఇతరం అభివదతి, ఇతరుడు ఇతరమును పలుకును. అభివదతి. తదితర ఇతరగం ఇతరం మనుతే, ఇతరుడు ఇతరమును తలపోయును. మనుతే అంటే మనసులో అనుకుంటాడు, తలపోస్తూ ఉంటాడు. తదితర ఇతరగం ఇతరం విజానాతి, ఇంకొక దాన్ని ఇతరమును తెలుసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు? ద్వైతం ఉన్నప్పుడు. ద్వైతం ఉన్నప్పుడు నేను వేరు అది వేరు అనే భావము, ద్వైత భావము. జగత్ వేరు నేను వేరు, నేను వేరు వస్తువులు వేరు, నేను వేరు మిగతా మనుషులు వేరు అనే ద్వైత భావం. భిన్న భావమే అవిద్య, అభిన్నత్వమే విద్య, అదే పరమాత్మ భావం. సో ఎప్పుడైతే ద్వైతం ఉంటుందో అప్పుడు ఇతరుడు ఇతరమును ఆఘ్రాణించును, చూచును, వినును, పలుకును, తలపోయును, తెలియను. అయితే యత్ర వాస్య సర్వాత్మైవాభూత్, ఎవరికైతే సర్వాత్మ భావం వస్తుందో తత్ అప్పుడు కేనకం జిఘ్రేత్, ఎప్పుడైతే వీనికి సర్వము ఆత్మయే అయిపోయిందో, సర్వాత్మ భావం అయిపోయిందో, సర్వాంతరత కలిగిపోయిందో అప్పుడు దేనిని ఆఘ్రాణించును? తత్కేనకం జిఘ్రేత్, దేనితో దేనిని చూచును? తత్కేనకం పశ్యేత్, దేనితో దేనిని వినును? తత్కేనకం శృణుయాత్,
తత్కేనకం అభివదేత్, దేనితో దేనిని పలుకును. తత్కేనకం మన్వీత, దేనితో దేనిని తెలియను. తత్కేనకం విజానీత, దేనితో దేనిని తలపోయిను అంటే మన్వీత, విజానీత అంటే తెలియను. తత్కేనకం అభివదేత్, తత్కేనకం మన్వీత, తత్కేనకం విజానీయాత్, ఏనేదగం సర్వం విజానాతి. ఓ మైత్రేయి, మైత్రేయ బ్రాహ్మణంలో దేనితో సర్వమును తెలుసుకొనగలుగుచున్నాడో, ఏనేదగం సర్వం విజానాతి తం కేన విజానీయాత్, ఆ దానిని దేనితో తెలియవలను అంటే సర్వమును తెలుసుకున్నటువంటి ఆత్మను తెలుసుకుంటే అది రెండోది లేనప్పుడు దానితో వేరే తెలియడానికి ఏదైనా వస్తువు ఉంటే కదా, రెండో వస్తువు అన్నది ఉంటే తెలుసుకోవడం. రెండు లేవు ఒకటే ఉన్నప్పుడు ఇంకా వేరే తెలియడానికి ఏముంటుంది. అటువంటి ఆత్మను దేనితో తెలుసుకుంటాము, రెండో వస్తువు ఉంటే కదా ఆత్మను చూడడానికి. విజ్ఞాతారం, అరే ఓ మైత్రేయి, అరే కేన విజానీయాదితి, ఆ విజ్ఞాతను దేనితో, విజ్ఞాతారం కేన విజానీయాత్, ఆ విజ్ఞాతను దేనితో తెలియవలెను అంటే ద్వైతమే, భిన్న భావమే, అనాత్మయే అవిద్య. ఏదైతే మనకు ఆత్మనాత్మ వివేచనానికి కదా ఇప్పుడు నేర్పిస్తున్నారు ఇవన్నీ. ద్వైత భావము లేకుండా, భిన్న భావము లేకుండా సర్వాత్మ భావంతో ఉండడమే విద్య. అదే పరమాత్మతత్వము, బ్రహ్మతత్వము. అంటే భిన్నత్వము అవిద్య, భిన్నత్వము లేకపోవడమే విద్య అంటూ ఇక్కడ నేర్పించారు. తదేతద్ బ్రహ్మ అపూర్వమనపరం అనంతరం అబాహ్యం మయమాత్మా బ్రహ్మ సర్వానుభూ ఇది అనుశాసనం. తదేతద్ బ్రహ్మ, ఆ ఈశ్వరుడే ఈ బ్రహ్మ. అంచేత దేశకాల వస్తు పరిచ్ఛేద రహితుడు, అపరిచ్ఛిన్నుడు. పరిచ్ఛిన్నం అంటే మనం ఉన్నామనుకోండి, మనం ఈ ఊర్లో ఉంటే ఇంకో ఊర్లో ఉండలేము, ఈ టైంలో ఈ కాలంలో ఉంటే ఇంకో కాలంలో ఉండలేము, ఈ ప్రదేశము ఈ కాలము దాటి ఉండలేము, ఈ రూపంలో ఉంటే ఇంకో రూపంలో ఉండలేము. ఇది పరిచ్ఛిన్నత. లేకపోతే ఒక దేశకాల వస్తు పరిచ్ఛేదం అంటే దానిని లిమిటెడ్నెస్, కండిషన్డ్నెస్, కంప్లీట్లీ డిఫరెన్షియేటెడ్నెస్. ఎప్పుడైతే పరమాత్మ బ్రహ్మ ఎలా ఉంటుంది, అది దేశ కాల వస్తు అనుభవ పరిచ్ఛేదాలకి ఏవి ఉండవు. అటువంటి అపరిచ్ఛిన్నుడు ఈశ్వరుడే ఈ బ్రహ్మ. కారణము లేనివాడు, కార్యము లేనివాడు, అపూర్వం, అనపరం, అనంతరం, అబాహ్యం, అంతరము లేనివాడు, బాహ్యం లేనివాడు, అన్ని కూడా అయం ఆత్మా బ్రహ్మ. అయితే ఈ బ్రహ్మ ఎక్కడో ఉన్నదా? కాదండి, ఈ ఆత్మయే సర్వమును అనుభవించే బ్రహ్మ. సర్వానుభూ, అయం ఆత్మా బ్రహ్మ సర్వ అనుభూ ఇది అనుశాసనం. ఇది ఒక డిక్టం, ఇది అనుశాసనం, ఇది వేద ప్రమాణము అంటూ బృహదారణ్యకంలో నేర్పిస్తారు. ఇంకొకటి చూడండి. తస్మాత్ పరబ్రహ్మ వ్యతిరేకేణ సంసారీ నామ నా అన్యద్వస్తు అంతరం అస్తి. పరబ్రహ్మ వ్యతిరేకేణ, పరబ్రహ్మ కాకుండా, సంసారీ నామ, సంసారి అని చెప్పదగిన పేరు కలిగినటువంటి నా అన్యత్ వస్తువు, అన్యత్ వేరొక వస్తువు ఒకటి, అంతరం అస్తి నా అంటే లేదు. కావున తస్మాత్, కావున పరబ్రహ్మము కంటే, పరబ్రహ్మ వ్యతిరేకేణ భిన్నముగా, సంసారీ నామ జీవుడు అనే, నా అన్యద్వస్త్వంతరం అస్తి అనే మరి యొక్క వస్తు తత్వము ఏదియూ లేదు. ఓహా, ఇన్ని పేర్లతో పిలుచుకుంటున్నాము, ఇన్ని విధాలుగా మనం నాది, వాళ్ళు, వీళ్ళు అని చెప్పుకుంటున్నాము. ఇవేమిటికి అసలేం ఉనికే లేదండి, ఊరికే పేర్లు తప్ప. ఇవన్నీ పరమాత్మయే. నా అన్యత్ అంతరం వస్తు అస్తి, ఏది లేదు. సత్యస్య సత్యం నామోపనిషత్ పరా, దీని పేరు ఉపనిషత్ రహస్యంగా సత్యస్య సత్యమనే పరమ రహస్యమైన నామాన్ని పరబ్రహ్మకు చెందినది అని చెప్తోంది. తస్యోపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషాం యశ సత్యం. సత్యమునకు సత్యము అనున్నది పరబ్రహ్మము యొక్క రహస్య నామం. ఉపనిషత్ అంటే రహస్యము అని కూడా అర్థం. ఉపనిషత్ పరా, ఉపనిషత్తులో చెప్పినటువంటి ఈ పరబ్రహ్మానికి సత్యస్య సత్యం అంటే సత్యమునకు సత్యం. అయితే సత్యం అంటే ఏమిటండి? ప్రాణావై సత్యం,
ప్రాణములే. అంటే ఈ శక్తులు ఉన్నాయి కదా, దైవీ శక్తులు, ప్రాణము, చూచే శక్తి, వినే శక్తి, ఇవన్నీ కూడా దైవీ శక్తులు. ఈ దేవతా శక్తులు అన్నీ కూడా సత్యము, నిజమే. కానీ వాటికి సత్యము అంటే వేటి నుంచి వచ్చాయి? పరబ్రహ్మ. సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషాం యేష సత్యం. వాటన్నిటికీ ఇదే సత్యము. అన్ని దైవీ శక్తులకు సత్యమైనటువంటిది, ఉనికి అయినటువంటిది, కారణస్థానమైనటువంటిది ఈ పరబ్రహ్మయే అంటూ సత్యస్య సత్యం అనే దాన్ని ఇందులో మనకి బోధించారు. ఆదేశో నేతి నేతి నహ్యేతదస్మాదితి నేత్యన్యత్ పరమశ్చ ధనమదేయగం సత్యస్య సత్యం ఇది ప్రాణావై సత్యం తేషాం యేష సత్యం. ఇది బ్రహ్మము యొక్క ఉపదేశం. ఆదేశో ఆదేశము, ఇది కాదు ఇది కాదు, నేతి నేతి. ఈ ఉపదేశమును మించి మరి యొక్క గొప్ప ఉపదేశము లేదు. అయితే దాని పేరేమిటి? నామధేయగం. పరమః అస్య అథ నామధేయగం. పేరు సత్యస్య సత్యం, సత్యం యొక్క సత్యము. ప్రాణావై సత్యం, ప్రాణములు సత్యము. ఈ పరబ్రహ్మ తేషాం యేష సత్యం. ఇదే మనకు బృహదారణ్యకంలో మూర్తామూర్త బ్రాహ్మణంలో నేర్పిస్తారు. ద్వేవ బ్రాహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చ. అంటే బ్రహ్మకు, హిరణ్యగర్భ ప్రజాపతికి రెండు రూపములు. ఒకటి మూర్తము లేక రూపము కలది. ద్వేవా బ్రహ్మణో రూపే మూర్తం చైవ అమూర్తం చ మర్త్యం చ అమృతం చ స్థితం చ యచ్చత్ సత్యచ్చ. స్థూలము, మర్త్యము, స్థితము, కదలనిది అనేటటువంటిది మూర్తం. రూపము కలది, స్థూలమైనది, నశించిపోయేది, కదలనిది, అటువంటిది మూర్తం. అమూర్తం అంటే ఏమిటి? రూపము లేనిది, సూక్ష్మము, అమృతము, యత్ అంటే కదలి లేనిది. ఇవియే సత్ చిత్. మూర్తము సత్, అమూర్తము చిత్, ఈ రెండు కలిపితే సత్యం అంటూ ఇందాక నేర్చుకున్న ఆ ఉపనిషత్తుల్లో అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. కొన్ని వేల ఏళ్ల ప్రమాణంలో వేరువేరుగా చెప్పినప్పటికీ కూడా అన్ని ఉపనిషత్తుల్లోనే చెప్పేటటువంటి పరబ్రహ్మతత్వం ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఒక్కదాన్నే చూస్తున్నారు, ఒక్కటే చూస్తున్నారు, రెండు లేవు కాబట్టి. తదేతన్మూర్తం యజ్జన్యద్వాయోశ్చాంతరిక్షాశ్చై తన్మర్త్యమేతస్థితం ఏతత్ సత్. ఆకాశము, వాయువు అమూర్తములు, అగ్ని, జలము, పృథ్వీ మూర్తములు. మూర్తములు ఒకదానితో ఒకటి కలిసి ప్రవేశించి ఉంటాయి. ఇదే సత్. తస్యైతస్య మూర్తస్యైతస్య మర్త్యైతస్య స్థితైతస్య సత ఏష రసోయ ఏష తపతి సతో ఏష రసః. ఆ మూర్తముల యొక్క, ఈ మర్త్యముల యొక్క, స్థితముల యొక్క, ఈ సత్తు యొక్క అనగా ఈ నాలుగు విశేషణాలు, ఒకటి రూపము, రెండు మర్త్యము, మూడు స్థితము, నాలుగు సత్తు అనే పేరున్నది. ఈ నాలుగు విశేషణలతో ఉన్నది ఈ మూడు మూర్తముల యొక్క సారము సూర్యమండలము, ఆది దైవికము, విరాట్ దేహపు రూపము. ఇది మూర్తామూర్త బ్రాహ్మణంలో సత్తు గురించి చెప్పారు. అయితే చాంద్యోగ్యంలోకి వెళితే సత్యాన్ని ఎలా చెప్పారండి? తాని హవయే తాని తీణ్యక్షరాణి సతి అమితి. త్రీణ్యక్షరాణి, మూడు అక్షరములు ఉన్నాయట. సతియమితి. తద్యత్ సత్తదమృతమథ యత్తి తన్మధ్యమథ యజ్ఞం తేనోభే యచ్చతి యదేనోభే యచ్చతి తస్మాద్యమహరహర్వా ఏవం విత్స్వర్గం లోకమేతి. చూద్దాం. మూడు అక్షరములు, త్రీణ్యక్షరాణి. సతియం, సతియం ఇది త్రీణ్యక్షరాణి. సతియం, తి అంటే అది గుణింతము, తికారం ఉంటుంది. ఆ గుణింతం తీసిస్తే అది ఇత్ అయిపోతుంది. స ఇత్ యం అనే మూడు అక్షరాలు. స ఇత్ యం కలిపి పలకండి, సత్యం అయిపోతుంది. స ప్లస్ యం సత్యం, సత్యం అన్నమాట. ఇవి నిశ్చయముగా పరబ్రహ్మముకు చెందిన అక్షరములు. స అనే అక్షరము అమృతమయముకు సత్స్వరూపమైన బ్రహ్మ. తత్ సత్య తథ అమృతం అథ యత్తి తన్మర్త్యం అథ యజ్ఞం తనోభే యచ్చతి. అంటే
సత్ అనే దాంట్లో, సత్యం అనే దాంట్లో సా అనే అక్షరము సత్ పరబ్రహ్మము, ఇత్ అనేటటువంటిది వినాశి మర్త్యము, యం అనేది ఈ రెండిటిని నియమించి వశము చేసుకునేది. అంటే ఒకటి మర్త్యము, ఒకటి అమర్త్యము, ఒకటి మూర్తము, ఒకటి అమూర్తము. ఈ మూర్తామూర్తంలో రెండిటిని నియమించేది యం, అందుకే సత్యం. ఈ పేరు గల బ్రహ్మము మహిమము చెప్పేదేముంది? సత్యం అనే నామముతో బ్రహ్మను ఉపాసించువాడు అమృతుడు అవుతాడు. అంటే ఇప్పుడు మనకేం తెలిసింది ఎంతసేపు బట్టిని? పరబ్రహ్మమే సత్యము, సత్యమే పరబ్రహ్మం. బ్రహ్మ సత్యం అంటూ రెండుగా చూడక్కర్లా. బ్రహ్మమే సత్, బ్రహ్మమే సత్యము, సత్యమే బ్రహ్మ. అటువంటి పరబ్రహ్మతత్వంలో సత్యమన్నా బ్రహ్మ అన్నా ఒక్కటే. తద్వై తదేవ తదేవ తదాస సత్యమేవ సయోహైతం మహద్యక్షం ప్రథమజం వేద సత్యం బ్రహ్మేతి జయతీమాం లోకాంజిత ఎన్న సావసద్య ఏవమేతన్మహద్యక్షం ప్రథమజం వేద సత్యం బ్రహ్మేతి సత్యగం హేవ బ్రహ్మ. కన్క్లూడ్ చేస్తున్నారు ఈ విషయాన్ని. ఆ హృదయము అంటే హృదయ బ్రహ్మ గురించి చెప్పారు ముందు. ఆ హృదయము స్మరింపబడుతున్నది. ఆ హృదయ బ్రహ్మమే ఇది. అక్షర బ్రహ్మ, సర్వాంతర బ్రహ్మ, సత్య బ్రహ్మ, హృదయ బ్రహ్మ ఏదన్నా ఒకటి. ఆ సత్యమే మూర్తామూర్త స్వరూపములుగా ఉన్నది ఏదైతే ఉందో, ఎవడైతే ఆద్యమగు దీనిని సత్యమగు బ్రహ్మయని ఉపాసిస్తాడో, ప్రథమజం వేద సత్యం బ్రహ్మేతి, అటువంటి వాడు జయతి మాంగ్ లోకాన్, ఈ లోకములను జయించును. అట్టి వీని శత్రువులు పరాజయమందురు. శత్రువులు అంటే ఎవరో 50 మంది 100 మందో ఎదురుగుండా ఉంటారు. దుర్యోధనుడు వాళ్ళు వీళ్ళు శత్రువులు అలా కాదు. అంతఃశత్రువులు పరాజయం అవుతారు. అంటే ఇక వాళ్ళకి కామక్రోధలోపమోహం మదాలు మాత్సర్యాలు ఏమి ఉండవు కదా. అది శత్రువు. ఈ లోకాన్ని జయిస్తాడు అంటే ఈ అంతఃశత్రువులను జయించి ఆయన విజయాన్ని పొందుతాడు. అదే ప్రహ్లాదుడు అంటాడు కదా, లోకములన్నీయున్ గడియలోన జయించినాడవు ఇంద్రియానీకము, లోకములన్నీయున్ గడియలోన జయించినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబధు చేయు ఈ ఫికర్ శత్రులారూర ప్రభినుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నెప్పున చూడుము దానవేశ్వర. ఎలా తెలుస్తుందండి ఈ శత్రువులు ఎలా జయించాలి మరి? సత్యం బ్రహ్మేతి, బ్రహ్మయే సత్యము, సత్యమే బ్రహ్మ. సత్యం బ్రహ్మేతి సత్యగం హేవ బ్రహ్మ అని ఉపాసించిన వారికి అంతఃశత్రువులు ఉండరు. సత్యం అంటే ఏమిటి? రెండవది లేకపోవడం, భిన్నత్వం లేకపోవడమే కదా. భిన్నత్వం లేని వారికి శత్రువులు లేరు, పరాజయము లేరు. చక్కని ఉపదేశం కదా. సత్యం బ్రహ్మ బ్రహ్మ ప్రజాపతిం అసృజత ప్రజాపతిర్దేవాగంస్తే దేవాః సత్యమేవోపాసతే తదేతచ్చక్షరగం సత్యమితి స ఇత్యేకమక్షరం తి ఇత్యేకమక్షరం యమిత్యేకమక్షరం స ఇత్యేకమక్షరం తి ఇత్యేకమక్షరం యమిత్యేకమక్షరం ప్రథమోత్తమే అక్షరే సత్యం మధ్యతో అనృతం నైనం విద్వాంగ్ సమనృతగం హినస్తి. ఇంకో మంత్రంలో బృహదారణ్యకంలో 5వ అధ్యాయంలో సత్యమే బ్రహ్మ, సత్యం బ్రహ్మ, ఆ బ్రహ్మ ప్రజాపతిని, బ్రహ్మ ప్రజాపతిం అసృజత, ప్రజాపతి దేవాగం, ప్రజాపతి దేవతలను పుట్టించారు. స్తే దేవాహ్, ఆ దేవతలు ఎవరిని ఉపాసించారు? సత్యమేవోపాసతే, వాళ్ళు తమను సృష్టించినటువంటి ప్రజాపతిని కానీ దేవతలు ఇంకో దేవతలు కానీ ఉపాసించలే, సత్యమే బ్రహ్మ అని ఉపాసించారు. ఈయన పేరులో ఏతత్ 3 అక్షరగం, 3 అక్షరాలు ఉన్నాయి. సత్యమితి, సా ఇత్యేకమక్షరం, సా అనేది మొదటి అక్షరము, తి అనేది ఇంకొక అక్షరము, యం అనేది చివరి అక్షరము. సా మరియు యములు 2 సత్యములు, మధ్యలోనిది అనృతము అంటే ఈ మేనిఫెస్టో. ఈ సత్యమును ఉపాసించు వానిని అనృతము హింసించదు. నైనం విద్వాగం సమన్ అనృతగం హినస్తి,
అంటే ఏమిటనమాట, ఇందాక శత్రువులు వెళ్ళిపోతారు అన్నారు, ఇక్కడ అనృత దోషం అంటూ ఉండదు. వీళ్ళు అనృతం మాట్లాడే అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళు సత్యమే బ్రహ్మ అంటూ చెప్తున్నారు, అలా ఉపాసిస్తున్నారు. స తి యం అనే అక్షరాలు ఉన్నాయని, మొదటిది అక్కడిది సత్యమని, మధ్య తి అనేది మృతమని, ఈ సత్యాన్ని తెలుసుకుని ఉపాసిస్తే అనృతము ఉండదని, సత్యమే బ్రహ్మ అని, ఆ సత్యమే ఆ బ్రహ్మయే ప్రజాపతిని దేవతలను అన్నిటినీ సృజించారని, ఆ దేవతలు తిరిగి ఆ సత్య బ్రహ్మాన్నే ఉపాసించారు అంటూ చెప్తున్నారు. ఇంకా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటిది మహావాక్యం. సత్యం జ్ఞానమనంతం నిత్యం అంటూ మనం రోజు పాడుకుంటున్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తైత్రీయ ఉపనిషత్తు. సత్యం అంటే ఉండటం, దేశకాల వస్తు ప్రయోజన స్వభావ విచారణ లేకుండా అపరిచ్ఛేదంగా, అపరిచ్ఛిన్నంత లేకుండా ఎప్పుడూ ఉండడాన్ని సత్యం. ఇది తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది. ఉండటం, మనం చెప్పండి, వారు అక్కడ ఉన్నారండి, ఈ వస్తువు ఇక్కడ ఉందండి, అది ఆ విధంగా ఉందండి, ఆ ఉన్నది ఉన్నాడు ఉంది అన్న మిగతావన్నీ తీసిస్తే ఆ ఉన్నది అన్నది ఉంటుంది. మీరు ఏ ఊర్లో ఉన్నారండి, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారండి, ఆ ఉండడం అనేటటువంటిది అన్నిట్లోనే ఉంది. ఆ మిగతావన్నీ కొట్టిపారేస్తే నామరూపాలు, మిగిలింది ఉండటమే. సత్యం అంటే ఉండటం, దేశకాల వస్తు ప్రయోజన స్వభావ విచారణ లేకుండా ఉండటం. నేనున్నాను అనుకోండి, ఈ బెంగళూరులో ఈ టైంలో ఈ రూపంలో ఈ ప్రయోజనం కోసం ఈ స్వభావంతో ఉండడం వల్ల పరిచ్ఛిన్నంగా ఉంటాను. అలా ఉండటం కాదు. పరమాత్మ సత్యం, దేశకాల వస్తు ప్రయోజన స్వభావ విచారణ పరిచ్ఛిన్నత లేకుండా ఉండడమే సత్యం. ఇదే మనకు పరమాత్మకు, మన దేహాత్మ భావానికి పరమాత్మ భావానికి ప్రధానమైనటువంటి భేదం. ఈ దేహాత్మ భావం భిన్న భావాన్ని వదిలేసామనుకోండి, మరి సత్యమే అయిపోతాం కదా. అప్పుడు మనకు దేశకాల వస్తు పరిచ్ఛేదనతో సంబంధం ఉండదు కదా. జ్ఞానం అంటే చిత్, గో జ్ఞానం, ఘట జ్ఞానం, వైద్య జ్ఞానం అంటే ఇది గోవు అనే జ్ఞానం, ఇది కుండ, నాకు వైద్యం చేసే జ్ఞానం, ఇవన్నీ పరిమితమైనటువంటి జ్ఞానాలు. ఇక్కడ జ్ఞానం అంటే ఇది కాదు. నహి సర్వం జానాతి, అందరికీ అన్నీ సమగ్రంగా తెలియవు అంటుంది వేదం. జ్ఞానం అంటే పరమాత్మ, అంటే సర్వజ్ఞత. సర్వ అన్నిటినీ జ్ఞ అంటే తెలుసుకోవడం, సర్వజ్ఞత అంటే జ్ఞానం అన్న దాంట్లో సర్వజ్ఞత అంటే ఆయనలోని లేనిది లేదు కదా, అంచేత ఆయనకు అన్ని విషయాలు తెలుసు. సత్యం అంటే దేశకాల వస్తు ప్రయోజన స్వభావ విచారణ పరిచ్ఛేదన లేకుండా ఉండేటటువంటిది సత్యమని, చిత్శక్తియే జ్ఞానమని, అదే సర్వజ్ఞత అని. మనమంతా అల్పజ్ఞులము, పరమాత్మ సర్వజ్ఞుడు, అనంతము. నేను తనము మనలో అంతటా పరివ్యాప్తమై ఎలా ఉందో, నేను అనుకుంటా ఇది నా చెయ్యండి, ఇది నా తాలూకా చేయండి, ఇది నా తాలూకా వేలండి, ఇది నా చెస్ట్ అండి. నేను తను ఎక్కడ చూస్తే అక్కడ మన శరీరం అంతా ఉంది. మరి పరమాత్మ శరీరం ఏది? పరమాత్మ శరీరం పరిచ్ఛేదం లేకుండా ప్రపంచమంతా భూత భవిష్యత్ వర్తమాన కాలాలనేటువంటి విభాగము, ఈ ఊరు ఆ ఊరు అనే ప్లేస్ విభాగము, ఈ రూపము ఆ రూపం అనే రూప విభాగము పరిచ్ఛేదన లేకుండా, ఆది మధ్యాంతాలు లేకుండా ఉంటుంది. కాబట్టి అనంతంగా ఉండేటటువంటి ఆయన తాలూకా నేనుతనము ప్రపంచమంతా ఉంది. అందుకే ఆయన మొదట అహం అనుకున్నాడు. అహం అనుకోవడంలో మనందరికి కూడా ఈ అహంకారం, నేనుతనం మనలో కూడా వచ్చింది. అయితే ఈ అల్పజ్ఞతలో ఉన్న ఈ నేనుతనాన్ని వదిలి సర్వజ్ఞతలో ఉన్న ఆ నేనుతనాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. సదాత్మకము, చిదాత్మకము, అనంతాత్మకము అంటూ 3 విశేషాలుగా ఉన్నటువంటి పరబ్రహ్మ లక్షణాలు తెలిసినంత మాత్రాన లక్ష్యాన్ని పట్టుకోలేదు. పుస్తకాలు తీసి ఇవన్నీ చదివేసి సత్యం అంటే ఏదంటే పెద్ద పరీక్ష పెడితే ఎస్ఎల్ టక్క అన్ని రాసిగలను, కానీ లక్ష్యాన్ని పట్టుకోవడానికి ఈ థియరిటికల్ నాలెడ్జ్ చాలదయ్యా. అయితే ఏం చేయాలి? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని వేదమే చెప్తోంది. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ గుహాయాం నిహితం యహ, దానిని వేద. గుట్టైన ప్రదేశంలో హృదయాకాశంలో భద్రంగా ఉన్నటువంటి ఈ సత్యం జ్ఞానం అనంతం అనే బ్రహ్మను తెలుసుకో.
తెలుసుకుంటే ఏంటవుతుంది? బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మమును గూర్చి సమగ్రమైన సరి అయిన అనుభవ జ్ఞానం కలవారు పరమును అంటే మోక్షమును పొందును. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సదాత్మకము, చిదాత్మకము, అనంతాత్మకము అయినటువంటి ఆ బ్రహ్మను లక్షణాలు తెలిసి చాలదు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. గుట్టైన నీ హృదయాకాశంలో భద్రంగా ఉన్న ఈ బ్రహ్మాన్ని తెలుసుకొని బ్రహ్మవిత్తుకా. అయితే బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. బ్రహ్మమును గూర్చి సమగ్రమైన సరి అయిన జ్ఞానం కలవాడు పరమును లేక మోక్షాన్ని పొందుతాడు. అక్షరమాంబరాంతధృతే బ్రహ్మసూత్రం అండి. 1వ అధికరణం 3వ భాగంలో 10వ. అక్షరం అంబరాంత ధృతే. అక్షరం అంటే పరమాత్మ. అంబరాంతం, అంబరం అంటే ఆకాశం. అంబరాంతం అంటే పృథివీ మొదలుకొని ఆకాశము వరకు గల సమస్త వ్యాకృత నామరూపాత్మక ప్రపంచం. అంబరాంతం అంటే అంతవరకు. అక్షరం పరమాత్మ ఈ పృథివీ మొదలుకొని ఆకాశం వరకు ఉన్న సమస్త వ్యాకృత నామరూపాత్మక ప్రపంచము ధృతే అంటే ధరించుట వలన అని పరమాత్మకు అన్వయం ఈ బ్రహ్మసూత్రం. అంటే పరమాత్మను తెలుసుకోవడానికి అక్షరతత్వాన్ని, ఈ ఆమ్ని ప్రజెన్స్ని, అంబరాంతం పృథివీ మొదలు ఆకాశము వరకు ఆ బ్రహ్మ పిపీలికాది పర్యంతం ఉన్నటువంటి సమస్త వ్యాకృత అంటే వ్యాపించిన నామరూపములు కలిగినటువంటి ప్రపంచమును ధరించేది పరబ్రహ్మ. అదే భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్తున్నారు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. యత్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ వా. విభూతియుక్తము, ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన ఈ సకల వ్యాకృత ప్రపంచమంతయు కూడా ఆ ప్రమాత కాదు, ఆ పరమాత్మ తేజో అంశమే అని గ్రహింపవలను. తత్తదేవ అనుగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. మమ అంటే పరమాత్మ యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, అంశ సంభవం అంశమే అని అవగచ్చ గ్రహింపవలెను. ప్రమాత కాదు, పరమాత్మ అని రాసుకోవాలి. బ్రహ్మయే సత్యము, బ్రహ్మ విభూతియే ఈ చరాచరమైన సృష్టి. భగవత్పాదులు తన మనీషా పంచకంలో చెప్పారు, బ్రహ్మైవహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం. బ్రహ్మైవహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం. సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం. ఇత్థం యస్య దృఢామతిః నిత్యే పరే నిర్మలేత్. ఇత్థం యస్య దృఢామతిః సుఖతరే నిత్యే పరే నిర్మలేత్. చాండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషం మమ. అలా ఉపనిషత్ వాక్యాలు యథాతథంగా భగవత్పాదులు మనకు అందించారు. నేను నిస్సందేహంగా పరబ్రహ్మనే, బ్రహ్మైవాహమిదం జగత్య సకలం చిన్మాత్ర విస్తారితం. జగత్తంతా పరమాత్మ చైతన్యంతో మాత్రమే విస్తృతంగా నిర్మించబడినది. సర్వం చైతదవిద్యయా, ఈ సమస్తము త్రిగుణయా, ఈ సమస్తము సత్వ రజస్ తమస్సులు అనబడు 3 గుణములచే తన స్వరూపంగా కల అజ్ఞానమును అవిద్యయ సాధారణముగా చేసుకొని, అంటే మాయని చెప్పుకున్నాం కదా, ఆ మాయయే ఈ ప్రకృతి రూపం అవుతుంది.
నాచే సంపూర్ణముగా కల్పించబడినది. సమస్త ప్రాపంచిక సుఖములు అన్నిటికంటే ఎక్కువ సుఖమైనది. సుఖతరే అన్నారు. అందుకే ఇంకోటి ఏమిటి? నిత్యే, శాశ్వతమైనది. తర్వాత నిర్మలే, స్వచ్ఛమైనది. అన్నిటికంటే ఎక్కువ సుఖమైనది, శ్రేష్టతరమైనది, శాశ్వతమైనది, అత్యంతము స్వచ్ఛమైనది అయిన పరబ్రహ్మమునందు, అటువంటి పరబ్రహ్మంలో ఎవరికి నిశ్చయమైన బుద్ధి కలదో ఎలా తెలిసింది? ఇత్థం, ఈ విధముగా, యస్య దృఢమతి సుఖతరే నిత్యే పరే నిర్మలేత్ చాండాలోస్తు సతు ద్విజోస్తు గురురిచ్చేష మనీష మమ. అటువంటి బుద్ధి ఎవరికి నిశ్చయంగా ఉంటుందో అతని దేహాదులతో ఎట్టి ప్రమేయము లేదు. అతడే నాకు పరమ గురువు. ఇదే నా సునిశ్చయాత్మకమైన బుద్ధి. ఏషా మనీషా మమ ఇత్యేషా మనీషా మమ. ఇలా 5 శ్లోకాలలో ఆయన భగవతత్వాన్ని వర్ణించారు. మరొక దాన్ని కూడా చూసి ఆపుకుందాం. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం, శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మనా. నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మనా. భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుర్, ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిచ్చేష మనీష మమ. గురువునంద దృఢభక్తి గల శిష్యుడు గురువు తనకు ఉపదేశం చేసినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి మున్నగు మహావాక్యాలను నిరంతరం మననం నిధిధ్యాసన చేసి నిశ్చిత్య వాచా గురు, ఇవి నిశ్చిత్య వాచా గురు అంటే అహం బ్రహ్మాస్మి అను సాక్షాత్కారాన్ని పొందుతాడు. అప్పుడు అతను సమస్త బ్రహ్మాండము అనుక్షణము మారు స్వభావము కలది. శశ్వన్నశ్వరమేవ, క్షణభంగురము మరియు అశాశ్వతము అని నిశ్చయముగా తెలుసుకొని నిత్యం బ్రహ్మ నిరంతరం, బ్రహ్మం ఒక్కటే శాశ్వతమని నిరంతరమని ఎలా తెలుస్తుంది? విమృశత, బాగా చింతించాలి. ఎలా చింతించాలి? నిర్వ్యాజ శాంతాత్మన, ఏ వ్యాజము లేనటువంటి ప్రశాంతమైన ఆత్మతో విమృశత. ఇప్పుడేంటైంది? ప్రశాంత చిత్తంతో చేస్తే అటువంటి వాడు జ్ఞానం అనేటటువంటి అగ్నిలో ఎక్కడ దొరికింది? సంవిన్మయే పావకే. సంవిత్ అంటే జ్ఞానము. సంవిత్ అనేటటువంటి పావకే అగ్నిలో ప్రదహత అంటే పూర్తిగా దహనము చేసి. ఏమిటి దహనం చేస్తున్నారు? భూతం భావిచ, సంచిత ఆగామి కర్మలను పూర్తిగా ప్రదహత కాల్చివేసి నాశనము చేసుకుని, అప్పుడు ఇక మిగిలింది సంచితము ఆగామి పోగా ఏమి మిగిలింది? ప్రారబ్ధ కర్మలు ఉంటాయి. ఇక మిగిలిన ప్రారబ్ధ కర్మలను ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుర్, ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రారబ్ధాలను శరీరాన్ని ఆ ప్రారబ్ధ కర్మలకు అనుభవించడానికి సమర్పించి దేహాంతమ్మ పరబ్రహ్మయందు లీనమగును.
భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుర్ ఇత్యేష మనీషా మమ. ఇదే నా సునిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. ఇక నెక్స్ట్ దానికి వెళ్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు ఫలం ప్రదిష్టం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం. అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. యోగి బ్రహ్మమును ఎరిగిన యోగి వేదేషు వైదిక కర్మకాండల ఆచరణ, తరువాత వేదాధ్యయనము, యజ్ఞేషు యజ్ఞములను ఆచరించుట, తపస్సు చేయవ తపస్సు చేయుట, మరియు దానేషు దాన ధర్మములు చేయుట, వీటన్నిటి పుణ్యఫలములు. ఇవన్నీ పుణ్యకార్యములే, ఇవన్నీ మంచి కర్మలే, సత్కర్మలే, పుణ్యాన్ని ఇస్తాయి. యత్ పుణ్యఫలం ప్రదిష్టం. అత్యేతి తత్సర్వమిదం విదిత్వా. అత్యేతి వీటికంటేనూ ఎక్కువైన మోక్ష ఫలము ఉంది అని తెలుసుకుని దానిని పొందితే ఎవరు? బ్రహ్మము నెరిగినటువంటి యోగి ఈ దాన ధర్మాదులు, కర్మకాండల ఆచరణ, వేదాధ్యయనాలు, యజ్ఞాన్ని ఆచరించడం వచ్చేటటువంటి అశాశ్వతమైన లిమిటెడ్ ఫలములను కన్నా ఎక్కువ ఫలమైన మోక్ష ఫలాన్ని పొందుతాడు. యోగి పరం స్థానం ఉపైతి చ ఆద్యం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా. కర్మకాండలు, యజ్ఞయాగాలు చేయవచ్చు, శాస్త్రజ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు, నియమనిష్టలను పాటించవచ్చు, దాన ధర్మాలను చేయవచ్చు. కానీ పరబ్రహ్మ తత్వమును తెలియకపోతే మనం ఇదంతా చేసిన ప్రకాశవంతమైన మార్గంలో లేనట్టే. ఇదే పోయినసారి ఈశావాస్యంలో అంధం తమసహ అంటూ నేర్పించారు. అంటే ఈ అవ్యాకృతాన్నో వ్యాకృతాన్నో పట్టుకొని రకరకాల ఒట్టి కర్మలో లేకపోతే జ్ఞానంతో కూడినటువంటి కర్మలను చేస్తూ కూర్చుంటే అజ్ఞానంలోని, అంధకారంలోనే, ఇంకా అవ్యాకృతంలోని ఈ సంభూతి అసంభూతుల్లో ఉంటాము. ఇవన్నీ భౌతిక ప్రాపంచిక మంచి పనులు భౌతిక ప్రతిఫలాలనే ఇస్తాయి. కానీ బ్రహ్మమును ఎరిగితే యోగి భౌతిక బంధముల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. యోగికి పరం స్థానం ఉపైతిచి. ఆ స్థానం ఏమిటి? ఆద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం భువనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణరింఖణలోలం ఆయాసం పరమాయాసం అనాయాసం పరమాయాసం మాయా కల్పితనానాకారం అనాకారం భువనాకారం క్ష్మామానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం. సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలః అహం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి
త్వం అసి భావయ ఆత్మని.